మిత్రులకు నమస్కారం. ఈరోజు సోమరితనం మనిషికి ఎంత వినాశనాన్ని తెచ్చిపెడుతుందో ఈరోజు ఈ కథలో తెలుసుకుందాము. సోమరితనం వినాశ హేతు. జన్మించిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు. జీవితం అనిశ్చితం. జీవించినంతకాలం సోమరితనంతో కాలం వృధాగా గడుపుతూ మరణించటం కన్నా కష్టపడి పనిచేస్తూ నిర్దేశించుకున్న లక్ష్యాలను సిద్ధించుకుని కాలగర్భములో కలిసిపోవడమే ఉత్తమ జీవన విధానం. చలనం, అభివృద్ధి మాత్రమే జీవనానికి చిహ్నాలు. తుప్పుపట్టి చెడిపోవడం కన్నా అరిగిపోవడం అన్ని విధాల మంచిది అన్నారు స్వామి వివేకానంద. భగవంతుడు కేవలం మనిషికి మాత్రమే బుద్ధిని ప్రసాదించాడు. బుద్ధిని ఉపయోగించి జ్ఞానాన్ని సముపార్జించుకున్నవాడు యుక్తాయుక్త విచక్షణ చేయగలుగుతాడు. సదాచారాలను అనుసరిస్తాడు. సత్కర్మలను ఆచరిస్తాడు. భీష్ముడు అంపశయ్యపై ఉన్నప్పుడు కూడా బాధతో దుఃఖిస్తూ విచారంగా కాలం గడపలేదు. ధర్మరాజుకు రాజోచితమైన శిష్టాచారాలను, రాజ్య పాలనకు అవసరమైన సాధనలను, ధర్మాచరణ వల్ల కలిగే లాభాలను వివరించాడు. విష్ణు సహస్రనామాలను మానవాళికి అందించి పరోపకారం చేశాడు. 50 సంవత్సరాల వయసులో శ్రీరామకృష్ణుల వారికి కంఠములో వ్రణం బయలుదేరింది. వైద్యులు చికిత్సకు లొంగక వ్యాధి నానాటికి ప్రబలసాగింది. ప్రాణాపాయకర స్థితిలో ఉన్న వైద్యులు వారిస్తున్న అఖండ విశ్వమానవ ప్రేమతో తన అంతిమ దినం దాకా ఆయన ఉపదేశ సుధ అవిచ్ఛిన్నంగా సాగించారు. నిస్వార్థ సేవకులు కష్టాలకు లొంగకుండా శ్రమిస్తూనే ఉంటారు అనటానికి ఇదే నిదర్శనం. కష్టపడినది ఫలితం రాదు. ప్రయత్నం లేనిది ఏది సిద్ధించదు. ఈత నేర్చుకోవాలనుకున్న వాడే కొన్ని దినాలు ప్రయత్నించాలి. నదిలోకి దిగగానే ఈదడం ఎలాగో వంట పట్టదు. సంగీతం, నాట్యం వంటి కళల్లో నిష్ఠాతులు కావడానికి కొన్ని సంవత్సరాలు సాధన చేయాలి. భగవంతుడు అనుగ్రహం పొందటానికి ఏకాగ్రతతో మనసును భగవంతుడి వైపు మళ్లించి నిరంతరం ధ్యానం చేయాలి. కామ, క్రోధ, మద, మాత్సర్యాలనే అంతర్గత శత్రువుల ప్రేరణతో ఊహాలోకములో విహరిస్తూ కార్యసాధనకు మేషాలు లెక్కిస్తూ వ్యర్థంగా కాలం గడిపే సోమరుల జీవితంలో ఏమీ సాధించలేక నిష్ప్రయోజకులుగా మిగిలిపోతారు. విద్య, శౌర్యం, సామర్థ్యం, ధైర్యం మనిషికి అంతర్గత మిత్రులని, వాటినే విద్వాంసులు జీవనయాత్ర సాగిస్తారని ప్రజ్ఞుడు సమర్థతతో పనిచేస్తూ ప్రతిష్ట పొందగలడన్న మహాభారత సందేశాన్ని అర్థం చేసుకున్నవారు తమ గమ్యాలను నిర్దేశించుకుని లక్ష్య సాధనకు కృషి చేసి విజేతలవుతారు. బాల్యములో గురువులను పూజించి పట్టుదలతో విద్యను అభ్యసించి కౌమార యవ్వన దశల్లో విశేష కృషితో ఉన్నత శిఖరాలను అధిరోచించిన వారు వృద్ధాప్యానికి మధుర స్మృతులు మిగుల్చుకుంటారు. భావి తరాలకు ఆదర్శప్రాయులవుతారు. మొక్క సకాలములో పుష్పిస్తుంది. చెట్టు కాలాన్ని అనుసరించి ఫలాలనిస్తుంది. ప్రకృతిని ఆదర్శంగా తీసుకుని మనిషి సోమరితనాన్ని వీడి సత్కార్యాలలో నిమగ్నమై సమాజ అభివృద్ధికి పాటుపడాలి.
కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ మానవ జన్మను అనుగ్రహించిన భగవంతుడి సేవలో తరించాలి. న్యాయం, శ్రమతో కూడిన సంపాదన మనిషికి సుఖాన్నిస్తుంది, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది, సత్కర్మలకు ప్రేరణ లభిస్తుందన్న వేద సందేశాన్ని అర్థం చేసుకున్నవారు ఇతరులపై ఆధారపడరు. శ్రమించడములోనే ఆనందము, సుఖము ఉన్నదని గ్రహిస్తారు. వారే ఈ జీవనయానములో విజేతలవుతారు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం